ఇది ఒక ఇందిరాగాంధీ ఒక ఏమంటారు ఉక్కు మహిళ. ఓకే, సో ఈరోజు భారతదేశము ఈ స్థాయిలో ఉండడంలో నెహ్రూ గారు ఆ పునాదులు వేస్తే దాన్ని ఇంకో లెవెల్కి తీసుకుపోయిన మహా ఏమంటారు వెరీ వెరీ స్ట్రాంగ్ లేడీ. అందుకే ఉక్కు మహిళ అని ఊరికే అనలేదు. సో అమెరికా ఇది తమ యొక్క జలంతర్గాములను పంపించినా భయపడకుండా ఓకే పాకిస్తాన్ ని 2 ముక్కలు చేసినటువంటి ధీరోదాత్రి. అంటే ఎనీ అంటే ఒక బీయింగ్ ఎ ఉమెన్ అంటే ఆ రోజులలో, ఈ రోజులలో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, కానీ ఆ రోజులలో మహిళని మనం చూసిన మన అమ్మ జనరేషన్ సో ఎలా ఉండేది, నేను చూసింది మహిళలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేవారు. కుటుంబ తగాదాలు, అత్త మామ హస్బెండ్ సో కాల్చుకొని చచ్చిపోయిన నేను ప్రత్యక్షంగా కూడా చూసిన. సో ఇలాంటి ఆ యొక్క జనరేషన్ లో ఎంత బోల్డ్ డెసిషన్స్ అంటే అది ఏమంటారు, అది ఇట్స్ ఫ్రమ్ ఎ ఉమెన్ ఇన్ దోస్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో. అది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే, బ్యాంకుల జాతీయకరణం. అంతకుముందు బ్యాంకులు అనేటి ప్రైవేటు వ్యక్తులలో ఉండేటి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఏది, అది కూడా ఎవరికి ఒక సమాజంలో ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరో వాళ్ళకి బ్యాంకులకి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేవు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మిత్తులకు ఇచ్చేవారు. అది కూడా సామాన్యులకు కాదు, ఒక సమాజంలో ఒక 5-10% చాలా ఎబో మిడిల్ క్లాస్ పీపుల్ కి, రిచ్ పీపుల్ కి బ్యాంకులు ప్రైవేట్ ఇచ్చేటి, గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ వర్తించేటివి కాదు. అంటే వాళ్ళు ఎంత రేట్ అయినా 3%, 10% అయినా వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చినా మనం రెగ్యులేషన్ లేదు, చట్టం లేదు. ఓకే, ఇక సామాన్యులకైతే అసలు ఎలాంటి బ్యాంకుల రుణాల కాన్సెప్టే లేదు. సో కాబట్టి ఏం చేసేవాళ్ళు సామాన్యులు, సాహుకారు దగ్గరికి పోయి అప్పు తెచ్చుకుంటారు, వ్యవసాయంకో ఇంకో దానికో బిడ్డ పెళ్లికో ఇంకో దానికో. ఆ సాహుకారు ఏం చేస్తాడు, మిత్తికి వేసి వాడి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుంటే 1000 రూపాయలు వసూలు చేస్తాడు. సో ఆ విధంగా నడ్డి విరిచి అట్లా సామాన్యులను బతుకుదెరువు లేకుండా చేశారు. సో ఈ బ్యాంకుల జాతీయకరణం చేసి అంటే గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ బ్యాంకులకు పాటించినట్టు చేసి చేయడం వల్ల సామాన్యులకు రుణాలు ఇచ్చే కాన్సెప్ట్ ని చేయడం వల్ల నేను తర్వాత డీటెయిల్ పోతా కానీ సో 8,000 బ్యాంకుల నుంచి 60,000 బ్యాంకులు అయిపోయి అలా ఒక సామాన్యుడు కూడా ఈ స్థాయిలో ఉండడంలో కీలక పాత్ర పోషించింది ఇందిరాగాంధీ గారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఒక్కొక్కరికి 1000 ఎకరాలు ఉండే. సో ఆ 1000 ఎకరాలు ఉన్న భూమిని ఒక సర్టెన్ ఒక 60 ఎకరాలు ఎంతనో కరెక్ట్ నెంబర్ చెప్తా గానీ సో ఏది ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి ఈ భూస్వాముల దగ్గర భూమి అంతా తీసుకొని పేదోళ్ళకి పంచిపెట్టింది. ఇలా ఎస్సీ ఎస్టీల దగ్గర ఆ మాత్రం ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందంటే అది మెయిన్ క్రెడిట్ గోస్ టు ఇందిరాగాంధీ గారు. నా అంచనా ప్రకారం ఓకే ఈ పివి నరసింహారావు అనే కరణంకి ఓకే కరణాలు అంటే బ్రాహ్మిన్ అని చెప్పుకుంటారు, కానీ బ్రాహ్మిన్స్ లో పూజలు చేసే బ్రాహ్మిన్లు వేరే, ఈ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉండే బ్రాహ్మిన్స్ వేరే. ఈ దుర్మార్గుడు పివి నరసింహారావు అనే దుర్మార్గుడు ఓకే నోరు తెరవడు. ఎందుకంటే నోరు తెరిస్తే ఆయన యొక్క ఏమంటారు మొత్తం భాగవతాలు బయటపడతాయి, ఆయన కుటిల బుద్ధి అంతా బయటపడుతుంది. కాబట్టి తెరవడు అన్నట్టు. తెరవకుండా నాటి నుంచి నేటి వరకు ఓకే ఆ భూములు ఇందిరాగాంధీ పంచిపెట్టమన్నదన్న పగబెట్టుకొని సో నాటి నుంచి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత యొక్క ఇది దేశ ప్రధాని అయినప్పటికీ కానీ ఆయన బీజేపీ సంకనాకి నోడే. ఇవాళ బీజేపీ ఇవాళ లేచిందంటే కారణం ఈ పివి నరసింహారావు అనే దుర్మార్గుడే. ఓకే, కుట్రలు చేస్తాడు కానీ ఎడగనబడ్డాడు, నోరు తెరవాడు. నోరు తెరిస్తే కుట్రలు బయటకు వస్తాయి. కాబట్టి బ్రాహ్మణ్ అని చెప్పుకుంటాడు. బ్రాహ్మణ కరణాలు బ్రాహ్మిన్స్ ఎట్లయితారో ఏది కాదు మనకు తెలియదు. ఓకే, సో మొత్తం మీద అయితే ఆ ఇందిరాగాంధీ తెచ్చిన చట్టం వల్ల ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తేవడం వల్ల ఆ విధంగా ఈ భూస్వాములు యొక్క పేదలకు వంచిపెట్టమని రాజులు ఇస్తే ఆ పేదలకు వంచిపెట్టకుండా వాళ్ళని కూలీలుగా ఉంచుకొని వెట్టి చాకిరి చేయించుకొని ఆ భూములన్నీ కబ్జా పెట్టిన భూస్వాముల దగ్గర నుంచి భూమి గుంజుకొచ్చి పేదవాళ్ళకి అందరికి వంచిపెట్టింది. సో అట్లా ఇందిరాగాంధీ గురించి చెప్పాలంటే ఎన్ని బోల్డ్ డెసిషన్స్, 1-2 ఇవాళ మనం న్యూక్లియర్ వెపన్ దేశంగా తయారైందంటే కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు. జస్ట్ ఆలోచించండి, ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది అంత పెద్ద డెసిషన్ తీసుకొని దేశం యొక్క మనము పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడగొట్టినామన్న పగబెట్టుకొని ఈ పంజాబ్ ని విడగొట్టాలని వాడు శతవిధాల ప్రయత్నం చేసాడు పాకిస్తాన్ వాడు.
అందుకని ఆ బృందన్ వాలే అనేటువంటి వాని గ్యాంగ్ను మొత్తం అక్కడ లేకుండా చేసేసింది. అర్థమైందా? సో అట్లా ఇవాళ మన ఈ పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా కావడానికి కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె హయాంలోనే అన్ని కంపెనీలు వచ్చినాయి మన హైదరాబాద్కి. ఓల్డ్ సిటీ కుతుబ్ షాహీలు లేకపోతే అసఫ్ జాహీలు కట్టిన ఓల్డ్ సిటీ తీసేస్తే, ఆ పాత నగరం తీసేస్తే, కొత్త నగరంలో ఇవన్నీ ఇండస్ట్రీస్ రావడానికి హైదరాబాద్కి నేషనల్ జాతీయ స్థాయిలో ఈసీఐఎల్, ఇక్రిసాట్, డిఆర్డిఓలు, ఐడిపిఎల్ ఇవన్నీ డిఫెన్స్ సంబంధించిన ఇవన్నీ ఎవరు తెచ్చారు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఓకే, సో అంటే ఒక ఆలోచించండి. 20 పాయింట్ ఫార్ములా పెట్టి ఈయన మన గుడిసెల వెంకటస్వామి, గడ్డ వెంకటస్వామి అడిగిండని చెప్పి హైదరాబాద్ లో 75,000 గుడిసెలకి పక్కా ఇల్లు కట్టించింది. అట్లా దేశమంతే 75 లక్షల ఇల్లు కట్టించింది. అంటే పేదరిక నిర్మూలన కోసం ఆమె చేసిన 20 పాయింట్ ఫార్ములా కింద అనేక బోల్డ్ డెసిషన్స్ తీసుకుంది. ఆమెకు ఇంగ్లీష్, గుడ్ ఇంగ్లీష్, తర్వాత ఫ్రెంచ్, ఇంకో లాంగ్వేజ్, 2-3 లాంగ్వేజ్లు కూడా వచ్చేటి. ఎవరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో దేశాలు తిరిగి ప్రతి దేశంతో ఏదో ఒక డీల్ చేసుకొచ్చింది. ఎక్కడ బెండ్ కాలేదు. ఓకే, తన వ్యక్తిగత విలాసాలకు పోలేదు. అర్థమైందా? సో ఎంత పెద్ద వాడొచ్చినా, ఎంత పెద్ద విలేకరి, ఏది ఇంటర్నేషనల్ ఎవరు వచ్చినా ప్రతి దానికి ఆమె సమాధానం చెప్పింది. సో అట్లా అంటే ఆమె మీద బురద అంటే నువ్వు మంచిగా చెయ్యవు. ఈ దుర్మార్గులు 2 నేషన్ థియరీ కింద హిందువులకు ఒక దేశము, ముస్లింలకు ఒక దేశం అని చెప్పి దేశాన్ని 2 ముక్కలు చేయమన్నది ఈ దుర్మార్గులే. అర్థమైందా? ఒక పార్టీ, ఒక ఆర్గనైజేషన్ పెట్టి చేసే దరిద్రం అంతా చేసేసి మళ్ళీ పేరు మారుస్తారు. మళ్ళీ ఆ చరిత్ర మాకు సంబంధం లేదని చెప్తారు. అర్థమైందా? హిందూ మహాసభ వీళ్ళదే, ఆర్ఎస్ఎస్ వీళ్ళదే, భారతీయ జనసంఘ్ వీళ్ళదే, జనతా పార్టీ వీళ్ళదే, భారతీయ జనతా పార్టీ వీళ్ళదే. ఇంకా అందులో ఆర్ఎస్ఎస్ లో ఒక 100 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, బజరంగ్ దళ్, విహెచ్పి, ఇట్లా రకరకాలు. ఇదంతా నడిపించేదోరు ఈ ఆర్య బ్రాహ్మణులు. అర్థమైందా? సో అది కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో ప్రతి దగ్గర కార్యదర్శులు, హెడ్ ఆఫ్ దోస్ డైరెక్టర్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ పనిచేయాల్సిన సంస్థలు, వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు అన్ని మళ్ళీ ఈ ఆర్య బ్రాహ్మణులు. ఏ రాష్ట్రంలో ఏం కావాలంటే మళ్ళీ అన్నిటికీ కేంద్ర పర్మిషన్ కావాలంట. మరి రాష్ట్రాలు ఎందుకున్నాయి? మేము ఎందుకు ట్యాక్సులు కట్టాలి? సో అంటే ఎట్లా అబ్యూజ్ చేస్తున్నారు నాటి నుంచి నేటి వరకు అనేది ఇక్కడ గమనించమని నేను కోరుతున్నాను.